కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ విచారణ కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖలతో పాటు కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రమేయం ఉన్నందున సమగ్ర దర్యాప్తు అవసరమని లేఖలో పేర్కొంది. అలాగే అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, కమిషన్ నివేదికపై సిబిఐ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ లేఖ రాయడం జరిగింది. పిసి ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేయాలంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 31వ తేదీన దీనికి సంబంధించి అంటే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి లేదంటూ కూడా జీవో జారీ చేసింది. మళ్ళీ సేమ్ అదే డేట్ అంటే 2025 ఆగస్టు 31వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే సిబిఐ విచారణ కోరుతూ దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అంటే కోఇన్సిడెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అయినప్పటికీ ఆగస్టు 31వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఐకి ఎంట్రీ లేదన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఎంట్రీకి అనుమతిస్తూ కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించేసి సిబిఐ విచారణ అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. దీంట్లో దోషులు ఎవరున్నారు వాళ్ళందరిపై చర్యలు తీసుకునే విధంగా సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి అందులో భాగంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ సంబంధించేసి నివేదికలో పిసి ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో ఉన్న ఆధారాలు ఏమున్నాయి ఆ ఆధారాల ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరోవైపు సిబిఐ విచారణకు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు కూడా లేవంటూ కూడా సీఎం పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించేసి విచారణకు సిబిఐ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సిబిఐ విచారణ చేపట్టినప్పుడు అన్ని విషయాలపై కూడా విచారణ పూర్తిస్థాయి జరపాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ సంబంధించి అంటే మేడిగడ్డకు సంబంధించి బిల్లుల చెల్లింపు కానీ అదేవిధంగా దానికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకు ఏదైతే ఎస్టిమేషన్స్ పెంచడం కానీ అన్ని అంశాలపై లోతుగా విచారణ జరపాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడం ఆ తర్వాత కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో వేగంగా అడుగులు కదుపుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టేసి దీనిపై పూర్తిస్థాయి విచారణకు సిబిఐకి అందిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ అయితే వేగంగా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు దీంట్లో అంటే సిబిఐకి ఇవ్వడానికి కూడా ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసీ కానీ ఎన్డీఎస్ఏ కానీ అదేవిధంగా ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా ఆర్ఈసీ ఫైనాన్స్ సంస్థ ఇదన్నీ కూడా కేంద్ర సంస్థలు కాబట్టి వీటన్నిటిపై దర్యాప్తు చేయాలంటే అది కేంద్ర సంస్థ అయితేనే పూర్తి దర్యాప్తు జరుగుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే సిబిఐ ద్వారానే విచారణ జరపాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు సిబిఐ విచారణకు రాష్ట్రంలో అనుమతిస్తూ కూడా దానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే
కేవలం ఈ ఒక్క కేసుకు సంబంధించే సిబిఐకి అనుమతిస్తారా, లేకపోతే మొత్తం రాష్ట్రంలో మళ్ళీ సిబిఐ కి ఆటంకాలు లేకుండా చూస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించేసి ఇప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారుల్లో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ ఎంటర్ అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ లోతుగా విచారణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈఎన్సీలకు సంబంధించేసి ఏసీబీ రైట్స్ జరిగినప్పుడు దాంట్లో పెద్ద ఎత్తున అధికారుల వద్ద పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడటం జరిగింది. ఒక్కొక్క ఈఎన్సీ వద్ద 100 కోట్ల రూపాయలు బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ చేపడితే ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు, దానికి సంబంధించిన మోటార్లు కానీ అదేవిధంగా బిల్లుల చెల్లింపు వీటన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో అధికారులు అంటే సిబిఐ విచారణ అనగానే అధికారుల్లో ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ అయితే మాత్రం దానికి సంబంధించి అంటే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా ప్రభుత్వం ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతో సిబిఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ కేసులు చాలా ఉన్నాయి. అయితే దీనిపై సిబిఐ ఎంటర్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే బీజేపీ ఇప్పటివరకు అంటే కాళేశ్వరం సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాన్ని సిబిఐకి ఇస్తే మేము విచారణ చేపడతామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ సంబంధించి ఒక స్టింగ్ ఆపరేషన్ గతంలో ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఈ అన్నిటి నేపథ్యంలో ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కేసీఆర్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని సిబిఐ ద్వారానే విచారణ చేపట్టేందుకు వాళ్ళు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ పంపించారు. ఆ లేఖ ఆధారంగానే సిబిఐ విచారణ చేపట్టాలంటే అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా దీనిపై విచారణ చేపట్టాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి సిబిఐ కూడా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా సిబిఐ విచారణకు రంగంలో దిగుతుంది అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది వాళ్ళు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.